ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోను 2026 సంవత్సరం ఏప్రిల్ నెల నుంచి కూడా ఈ యొక్క 6 రాసుల వారికి పెళ్లికి జరగడం ఖాయం. 100కి 100% రాసి పెట్టుకోండి. ఒకవేళ మీరు కనుక ఇప్పుడు మిస్ చేసుకున్నారు అనుకోండి, ఇంట్రెస్ట్ లేదనో, తర్వాత సెటిల్ అయ్యాక చేసుకుందామనో, వేరు కారణాలతో మంచి సంబంధం రాలేదనో, లేకపోతే ఇంకా మంచి సంబంధం రావాలి, ఇంకా బెటర్గా దొరకాలి అని అనుకుంటే మాత్రం ఇలా ఎదురు చూస్తూ టైం వేస్ట్ చేసుకున్నారు అనుకోండి, మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మీకు కళ్యాణ గడియలు అనేవి రావడం చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్త. అలాగే మంచి సంబంధాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఏది పెడితే అది చేసుకోమని ఇక్కడ అర్థం కాదు. వచ్చిన వాటిలో మంచి దాన్ని సెలెక్ట్ చేసుకోవడం అంటే మంచి సంబంధాన్ని సెట్ చేసుకుని త్వరగా పెళ్లి చేసుకోవడం అనడం దీని అర్థం. అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అయితే ఈ 2026 సంవత్సరంలో చాలా మందికి కూడా కళ్యాణ గడియలు వచ్చే అవకాశం అనేది ఉంది. ఎంతో మంది అవివాహిత జీవితాల్లో కొత్త ఆశల్ని చిగురింపజేస్తుంది. గ్రహ సంచారం వాటి శుభ అశుభ ఫలితాలు వివాహ గడియలు పూర్తించడంలో కీలక పాత్రను పోషిస్తాయి. ముఖ్యంగా దైవగృహమైనటువంటి బృహస్పతి ప్రేమ బంధాలకు కారకుడైన శుక్రుడు అనుకూలించినప్పుడు వివాహ మార్గం అనేది అనుకూలమవుతుంది. వీటి ప్రభావం జాతకంలో 7వ ఇంటిపై ఉంటే అనుకూల స్థానంలో ఉన్నప్పుడు శుభ ఫలితాలు త్వరగా అందుతాయి. అదే సమయంలో శని, కేతువు, రాహువు ప్రతికూల సమయంలో ప్రతికూలంగా తిరగడం, వివాహంలో అనుకూలమైనటువంటి మార్పులు రావడం ఇలాంటి వాటికి గందరగోళానికి కారణం కావచ్చు. ఒక గ్రహ సంచారాల కారణంగా 2026 సంవత్సరంలో ఏ రాసుల వారికి కళ్యాణ గడియలు అనేవి దగ్గర పడ్డాయో, ఏ రాసులు వాళ్ళు సవాళ్ళని ఎదుర్కోవాల్సి వస్తుందో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా క్లియర్గా మనమైతే తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూస్తేనే ఇలా కళ్యాణ గడియలు కలిసి వస్తున్నటువంటి రాసుల్లో మీ రాశి కూడా ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. ఇలా మీ రాశి కూడా ఉంటే ఇప్పుడు నిర్లక్ష్యంతో ఉన్నారు అంటే సెటిల్ అయ్యాక చేసుకుందాం, తర్వాత చేసుకుందాం అని ఆలోచించే వాళ్ళు ఇరకాటంలో పడిపోతారు. ఒక వచ్చినటువంటి మంచి అవకాశాన్ని వదులుకున్న వారు అవుతారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని చూసే ప్రయత్నం అయితే చేయండి. వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల మరికొంతమంది ఈ రాసుల వారికి వీడియో అయితే రీచ్ అవుతుంది. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా కూడా ఉంటుంది. ఒక 6 రాసుల వారికి కూడా ఈ 2026 సంవత్సరంలో వివాహ బంధంలోకి అడుగుపెట్టే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయండి. అయితే చిన్నపాటి గ్రహ ప్రభావాల వల్ల కొన్ని సవాళ్ళని ఎదుర్కొని వాటిని అధిగమించి ముందుకు సాగాల్సిన అవసరం అయితే ఉంటుంది. 2026లో వివాహ గడియలు ఉన్నటువంటి ముందు రాశి ఏది అంటే మేషరాశి. మేషరాశి వారికి 2026 సంవత్సరం వివాహ గడియల పరంగా ఒక మిశ్రమమైనటువంటి అనుభూతిని ఇవ్వబోతోంది. గురుబలం, శుక్రుని అనుగ్రహం పుష్కలంగా ఉండడం వలన మీకు వివాహ గడియలు వస్తాయి. సంవత్సరం మొదటి భాగంలో అంటే తొలి 6 నెలల్లో కూడా బృహస్పతి మీకు అపారమైనటువంటి బలాన్ని, సానుకూల దృక్పథాన్ని ఇస్తాడు. ఈ సమయంలో మీరు కలిసేటటువంటి వ్యక్తుల్లో పరిచయాలు చాలా ముఖ్యమైనగా మారిపోతాయి. శుక్రుడి ప్రభావం వలన మీలో ఉన్నటువంటి ఆకర్షణ శక్తి పెరిగి ఎదుటి వారిని సులభంగా ఆకట్టుకుంటారు. నూతన సంబంధాల కోసం ప్రయత్నించడానికి, ఉన్నటువంటి సంబంధాలని ముందుకు తీసుకుని వెళ్ళడానికి అత్యంత అనుకూలమైనటువంటి సమయం. అయితే ఈ సానుకూలతల మధ్య ఒక పెద్ద సవాళ్లు కూడా ఉంది. అదే శనిగ్రహ ప్రభావం. ప్రస్తుతం ఏలనాటి శని జరుగుతున్నటువంటి ప్రభావం అనేది మీకు తెలుసు. శనిదేవుడు మీ ఓర్పుని ప్రశ్నిస్తాడు. దీని వలన వివాహ ప్రయత్నాల్లో ఊహించని జాప్యాలు, అడ్డంకులు ఎదురవుతాయి. అన్నీ కుదిరాయి, ఒక నిశ్చితార్థమే తరువాయి అనుకున్న సమయంలో ఏదో ఒక చిన్న కారణంతో బంధం అనేది ఆగిపోవడం, సంబంధం ఆగిపోవడం లేదా వాయిదా పడడం వంటివి జరగవచ్చు. పరిస్థితి మీకు మానసిక ఆందోళనని కలిగించవచ్చు. అయినప్పటికీ కూడా మీరు నిరాశ అనేది చెందకూడదు. గురుబలం మిమ్మల్ని కాపాడుతుంది. మొదట్లో కొన్ని సంబంధాలు చేజారినా మీకు చివరికి తగినటువంటి స్థిరమైనటువంటి సంబంధం అనేది దొరుకుతుంది. మీకు మీ జీవిత భాగస్వామిని ఎక్కువగా సామాజిక కార్యక్రమాలలో, స్నేహితుల ద్వారా లేదా ప్రయాణాలలో కలిసే అవకాశం ఉంది. వృత్తిపైనటువంటి సమాజంలో వృత్తిపరమైనటువంటి సన్నివేశాలు లేదా పదమైనటువంటి ప్రదేశాల్లో కూడా మీకు సరైన వ్యక్తి పరిచయం అనేది కావచ్చు. మీరు చేయవలసిందల్లా ఓపికతో ఉంటూ వచ్చేటటువంటి ప్రతి అవకాశాన్ని కూడా సానుకూలంగా పరిశీలించుకోవడమే. శని ప్రభావం వలన ఆలస్యం అవుతుందే కానీ 2026 సంవత్సరంలో వివాహం జరగడం అయితే మీకు ఖచ్చితంగా ఖాయమవుతుంది. అంటే మధ్య మధ్యలో చిన్న చిన్న ఒడిదుడుకులు ఎదురైనా సరే, ఆటంకాలు ఎదురైనా సరే, ఇలాంటివన్నీ కూడా కొద్దిగా లేట్ అయినా కూడా చివరికి మీకు కళ్యాణ గడియలు అయితే దగ్గరికి వస్తాయి. 2026 సంవత్సరంలో కళ్యాణ గడియలు ఉన్నటువంటి రాశి 2వ రాశి మిథున రాశి. మిథున రాశి వారికి 2026 సంవత్సరంలో వివాహ విషయం అనేది ఒక వరం లాంటిది. ముఖ్యంగా బృహస్పతి అనుగ్రహం అనేది మీ పైన సంపూర్ణంగా ఉండబోతోంది. సంవత్సరం మొదటి భాగంలో గురుబలం అనేది నిశ్చల స్థితిలో ఉండడం వలన
ఈ యొక్క వివాహ ప్రయత్నాలు అనేవి ఎలాంటి ఆటంకులు లేకుండా సాఫీగా ముందుకు సాగిపోతాయి. అంతకాలంగా ప్రేమలో ఉండి వివాహం చేసుకోవాలి అనుకునే వారికి ఇది సువర్ణ అవకాశం. మీకు ఏమైనా సమస్యలు ఉంటే కుటుంబ సభ్యుల నుంచి లేదంటే ఇతరితర అడ్డంకులు ఏమైనా ఉంటే తొలగిపోయి అందరి అంగీకారంతో మీ వివాహం జరుగుతుంది. గృహస్థితి మీలో ఉన్నటువంటి భాగోద్వేగ స్థిరత్వాన్ని, భద్రతా భావాన్ని పెంచుతారు. దీనివల్ల మీరు సంబంధాల విషయంలో కష్టమైనటువంటి నిర్ణయాల్ని తీసుకోగలుగుతారు. పెద్దలు కుదిరించినటువంటి వివాహాలకు కూడా ఇది అత్యంత అనుకూలమైనటువంటి సమయం. మీకు వచ్చేటటువంటి సంబంధాలు మంచి కుటుంబాల నుంచి మీకు తగినవిగా ఉంటాయి. అనవసరమైనటువంటి తగాదాలు లేకుండా చాలా ప్రశాంతంగా మీ వివాహ ఘట్టం అనేది పూర్తవుతుంది. ముఖ్యంగా సంవత్సరం మొదటి 6 నెలలు మీకు అత్యంత యోగదాయకంగా ఉంటుంది అని చెప్పవచ్చు. ఈ 2026వ సంవత్సరంలో నిశ్చితార్థము లేదా వివాహం జరగడానికి బలమైనటువంటి అవకాశాలు అనేవి ఉన్నాయి. జీవిత భాగస్వామిని మీరు ఎక్కువగా మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణంలోనే మీరు కనుగొంటారు. మీ కార్యాలయంలో, మీ సహ ఉద్యోగి రూపంలో, మీ నివాస ప్రాంతానికి దగ్గరలో ఉన్నటువంటి వారిని ఎవరితో అయినా సరే వారి ద్వారా ఒక మంచి సంబంధం కుదిరే అవకాశాలు ఉన్నాయి. మీ స్నేహితుల ద్వారా లేదా మీ బంధువుల ద్వారా కూడా మీకు ఒక మంచి ప్రతిపాదన తీసుకురావచ్చు. సంవత్సరం మీ వివాహ జీవితానికి ఒక బలమైనటువంటి పునాది వేస్తుంది. మీరు చేయాల్సిందల్లా వచ్చినటువంటి అవకాశాలని సద్వినియోగం చేసుకోవడమే. ఎలాంటి సందేహాలకి తావు ఇవ్వకుండా మీకు నచ్చినటువంటి వ్యక్తితో 7 అడుగులు వేయడానికి మీరు సిద్ధంగా ఉండండి. 2026వ సంవత్సరంలో వివాహ గడియలో ఉన్నటువంటి రాశి 3వ రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి 2026వ సంవత్సరంలో వివాహ జీవితంలో ఒక మంచి మాధుర్యాన్ని నింపనుంది. ఈ రాశికి అధిపతి అయినటువంటి శుక్రుడితో పాటు గృహస్పతి శుక్రుడు కూడా మీకు అనుకూలమైనటువంటి సంపూర్ణ సహకారాన్ని చేస్తారు. ఈ గ్రహాల కలయిక వల్ల మీ వివాహ ప్రయత్నాలు ఫలించి మీరు ఒక అందమైనటువంటి బంధంలోకి అడుగు పెడతారు. అయితే సంవత్సరం ప్రారంభంలో కంటే మీకు మధ్య భాగం నుంచి మరింత అనుకూలమైనటువంటి సమయం అనేది మీకు ప్రారంభమవుతుంది. ముఖ్యంగా ఈ జూన్ మాసం తర్వాత గ్రహస్థితులు అనేవి మీకు అత్యంత అనుకూలంగా మారబోతున్నాయి. ఇప్పటి నుంచే వివాహానికి సంబంధించినటువంటి సమస్యలు అనేవి వేగవంతం అవుతాయి. నిలిచిపోయినటువంటి సంబంధాలు మళ్ళీ కూడా మొదట్లోకి రావడం అనేది జరుగుతుంది. కొత్త సంబంధాలు ఎతుకుతున్న వారికి మంచి ప్రతిపాదనలు వస్తాయి. ఈ సమయంలో మీ భావోద్వేగాలు మంచి ప్రతిఫలంగా ఉంటాయి. మీరు మానసికంగా చాలా సంతృప్తికరంగా ఆనందంగా ఉంటారు. ఈ సానుకూల శక్తి ఈ సంబంధాలపై మంచి ప్రభావాన్ని చూపుతుంది. మీ జీవిత భాగస్వామి మీకు మీ కుటుంబ పరిచయాల్లో పరిచయం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా వివాహ వేడుకకు వెళ్ళినప్పుడు మీ కుటుంబ సభ్యులందరూ కూడా కలిసే గెట్ టుగెదర్ పార్టీలలో, తదితర శుభకార్యాలలో మీ మనసుకు నచ్చినటువంటి వ్యక్తి తారసపడవచ్చు. అంతేకాకుండా మీ మాతృవర్గం వారి ద్వారా అంటే మీ తల్లి వైపు బంధువుల ద్వారా కూడా ఒక అద్భుతమైనటువంటి సంబంధం కుదిరే అవకాశం అనేది ఉంది. వారు పరిచయం చేసేటటువంటి వ్యక్తి మీ అంచనాలకు తగ్గట్టుగా ఉంటుంది. మీ ఇద్దరి మధ్య ఒక బలమైనటువంటి సంబంధం అనేది ఏర్పడుతుంది. ఈ 2026వ సంవత్సరం చివరి భాగంలో మీ వివాహం సంపూర్ణంగా జరగడం దాదాపు ఖాయం. మీ బంధం అనేది కేవలం ప్రేమతోనే కాకుండా కుటుంబ సభ్యుల యొక్క ఆశీర్వాదంతో నిండి ఉంటుంది. 2026వ సంవత్సరంలో వివాహ గడియలో ఉన్నటువంటి రాశి 4వ రాశి సింహరాశి వారు. ఈ సింహరాశి వారికి 2026వ సంవత్సరం వివాహపరంగా శుభవార్తల్ని మోసుకొస్తున్నప్పటికీ కూడా సవాళ్లను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ రాశి అధిపతి అయినటువంటి సూర్యుడు శుక్రుడితో కలిసి సంవత్సరంలో మీకు అద్భుతమైనటువంటి యోగాన్ని కలిగిస్తున్నాడు. ఈ గ్రహాల యొక్క అనుకూలత వల్ల సంవత్సరం మొదటి భాగం మీ వివాహ ప్రణాళికలకు అత్యంత అనుకూలంగా ఉండబోతోంది. ఈ సమయంలో మీలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం, ఆకర్షణ అనేవి రెండూ పెరుగుతాయి. మీరు చాలా తేజస్సుతో కనిపిస్తూ ఉంటారు. ఇది ఎదుటి వారిని ఆకట్టుకుంటుంది. వివాహ ప్రయత్నంలో చేస్తున్నట్లయితే ఈ సమయంలో వారిని ముమ్మరంగా చేయమంటం మంచిది. మంచి సంబంధాలు కుదరడం, నిశ్చితార్థాలు జరగడం అనేవి ఈ కాలంలో జరగవచ్చు. అయితే ఈ 2026వ సంవత్సరం రెండవ భాగంలో ముఖ్యంగా చివరి నెలల్లో పరిస్థితులు కాస్త సవాళ్లుగా మారతాయి. కొన్ని గ్రహాల ప్రతికూల ప్రభావం వలన వివాహ ప్రయత్నాల్లో ఆలస్యాలు, అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు సహనంతో వ్యవహరించాలి. అనవసరమైనటువంటి అహంకారం, వాదనలకు ఉండడం, వీటన్నిటికీ దూరంగా ఉండటం చాలా సహాయకరం. అందువలన ఈ సింహరాశి వారు మిగిలినటువంటి వివాహానికి సంబంధించినటువంటి ముఖ్యమైన విషయాలను, కార్యక్రమాలను సంవత్సరం మొదటిలోనే పూర్తి చేసుకోవడం ఉత్తమం. మీ జీవిత భాగస్వామి మీకు సామాజిక సంబంధాల ద్వారా పరిచయం కావచ్చు. మీ యొక్క స్నేహితుల సర్కిల్లో కానీ, కుటుంబ స్నేహితుల ద్వారా కానీ ఒక వివాహం మంచి ప్రతిఫలం వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ స్నేహితులు మీకు ఒక మంచి వివాహ సంబంధం తీసుకురావడంలో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంటారు. కాబట్టి సామాజికంగా చురుగ్గా ఉండటం మీకు
మేలు చేస్తుంది. ఆలస్యం జరిగినా సరే చివరికి మీకు తగినటువంటి భాగస్వామి మీకు లభిస్తారు. 2026 సంవత్సరంలో వివాహ గడియలు ఉన్నటువంటి 5వ రాశి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి 2026 సంవత్సరంలో వివాహం ఒక అద్భుతమైనటువంటి వరం అని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి చాలా అద్భుతంగా ఉండబోతోంది. రాశి అధిపతి అయినటువంటి బృహస్పతితో పాటు కర్మకారకుడైనటువంటి శని గ్రహం కూడా మీకు అనుకూలంగా సంచరించడం ఒక విశేషణం. సాధారణంగా శని జ్ఞాప్యానికి కారకుడైనా కూడా ఈసారి మీకు అనుకూల స్థానంలో ఉండడం వల్ల మీ వివాహానికి అడ్డంకులు ఉన్నటువంటి కారణాలన్నీ కూడా ఆయనే స్వయంగా తొలగించేస్తాడు. ఇది మీకు చాలా అరుదైన బలమైన యోగం అని చెప్పుకోవాలి. ముఖ్యంగా 2026 సంవత్సరం ప్రారంభం నుంచి జూన్ మాసం వరకు వివాహానికి ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. ఏళ్ల తరాల నుంచి వివాహం కాకుండా ఇబ్బంది పడుతున్న వారికి కూడా ఈ సమయంలో ఒక మంచి మార్గం అనేది లభిస్తుంది. ఈ కాలం నిశ్చితార్థానికి వివాహాలకు అత్యంత అనుకూలమైనది. ఆ తర్వాత మరలా నవంబర్ డిసెంబర్ మాసాలలో గ్రహబలం పుంజుకుని వివాహ యోగానికి మళ్ళా ప్రసాదానం అంటే దారితీస్తుంది. 2026 సంవత్సరంలో మీరు కలుసుకోపోయేటటువంటి మళ్ళీ జీవిత భాగస్వామి చాలా ప్రత్యేకంగా ఉంటారు. వారు మీలాగే స్వేచ్ఛను స్వతంత్రతను కోరుకునే వ్యక్తి అయి ఉంటారు. మీ ఆత్మవిశ్వాసాన్ని మీ గొప్పతనాన్ని మెచ్చుకునేటటువంటి వ్యక్తి అయి ఉంటారు. సృజనాత్మకత రంగాలపై ఆసక్తి ఉంటుంది. జీవితం పట్ల ఒక సానుకూలమైనటువంటి దృక్పథం ఉన్నవారితో మీకు సంబంధం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ ఇద్దరి మధ్య కేవలం భార్యాభర్తల బంధమే కాకుండా ఒక మంచి స్నేహం కూడా ఉంటుంది. బృహస్పతి శని ఇద్దరు మిత్రులై ఉండడం వలన మీ బంధం చాలా స్థిరంగా దీర్ఘకాలంగా నిలిచేదిగా ఉంటుంది. ఈ అద్భుతమైనటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ అంచనాలకు తగినటువంటి వ్యక్తితో 7 అడుగులు వేయడానికి సిద్ధంగా ఉండండి. 2026లో వివాహ గడియలు ఉన్నటువంటి రాశి 6వ రాశి తులారాశి. తులారాశి వారికి 2026 సంవత్సరం వివాహ బంధంలో సామరస్యాన్ని ప్రేమను తీసుకువస్తుంది. ఈ రాశి అధిపతి అయినటువంటి శుక్రుడు మనసు కారకుడైనటువంటి చంద్రుడు మీకు అనుకూలంగా ఉండి బంధాలలో మాధుర్యాన్ని నింపుతాడు. 2026 సంవత్సరం మొదటి 6 నెలలు కూడా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో నిశ్చితార్థాలు వివాహ ఇలా ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి గ్రహాలు మీకు సంపూర్ణంగా సహకరిస్తాయి. మీ మాట తీరు ప్రవర్తన ఎదుటి వారిని ఆకట్టుకునేలాగా ఉంటాయి. దీనివల్ల బంధాలు చాలా బలంగా కుదురుతాయి. అయితే ఈ సానుకూలమైనటువంటి వాతావరణంలో మీరు ఒక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నీడ గ్రహమైనటువంటి రాహు సంచారం వల్ల అపార్థాలు తలెత్తే ప్రమాదం ఉంది. ముఖ్యంగా సంవత్సరం చివరి భాగంలో అక్టోబర్ మాసం తరువాత ఈ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. రాహుతో పాటు శుక్రుడు బుధుడు వక్రీకరించి సంచరించడం వలన సంబంధాలలో ఒత్తిడి అనేది పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుదిరినటువంటి సంబంధాలలో కూడా అనవసరమైనటువంటి బాధలు, గొడవలు, గందరగోళం ఏర్పడవచ్చు. ముందుకు వెళ్ళడానికి మీరు సంకోచించడం, నిర్ణయం తీసుకోలేకపోవడం వంటివి జరగవచ్చు. అందువలన తులారాశి వారు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే గనుక వివాహ సంబంధం కుదుర్చుకునే ముందు కేవలం ఇతరులు చెప్పినటువంటి మాటలు విని నిర్ణయం అనేది తీసుకోవద్దు. మీ అంతరాత్మ ఏది చెప్తుందో అదే వినండి. మీరే స్వయంగా విచారించి అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత ఒక నిర్ణయానికి రండి. మొదటి 6 నెలలు కూడా అనుకున్నటువంటి సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని వివాహ ఘట్టాన్ని అప్పుడు పూర్తి చేసేసుకోండి. సరైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ సంవత్సరం మీకు ఒక అందమైనటువంటి వివాహ జీవితంలోకి సంతోషాన్ని అందిస్తుంది. అలాగే ఈ 6 రాశులతో వారితో పాటు కూడా మరికొన్ని రాశుల వారికి వివాహ యోగం అనేది ఉంది. కానీ కొన్ని గ్రహాల యొక్క ప్రతికూలత ప్రభావం వలన వారు సవాళ్లను, ఇబ్బందులను, ఆటంకాలను ఎదురయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. మీరు సరైనటువంటి సమయంలో సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల కూడా విజయం సాధించగలుగుతారు. 2026 సంవత్సరంలో వివాహ గడియల్లో మిశ్రమ ఫలితాలను పొందే రాశి కన్యారాశి. కన్యారాశి వారికి 2026 సంవత్సరంలో వివాహ గడియల్లో మిశ్రమ ఫలితాలు అందుకోబోతున్నారు. ఇది మీకు పూర్తిగా అనుకూలమైనటువంటి సంవత్సరము కాదు, పూర్తిగా ప్రతికూలమైనటువంటి సంవత్సరము కాదు. ప్రధానంగా మీ రాశికి 7వ స్థానంలో అంటే కలత్ర స్థానంలో గ్రహం సంచరిస్తూ ఉండగా 7వ ఇంట్లో శని ఉండడం వలన వివాహ యాగానికి సంబంధించినటువంటి విషయాల్లో ఖచ్చితంగా జాప్యం జరుగుతుంది. మీ ఓర్పుకు ఇదొక పరీక్షా సమయం. కొన్నిసార్లు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నా కూడా ఏదో ఒక చివరి క్షణంలో ఏదో ఒక అడ్డంకు వచ్చే వివాహం అనేది వాయిదా పడవచ్చు. అయితే శని ప్రభావం వల్ల కలిగే ఒక మంచి విషయం ఏమిటి అంటే కనుక ఏర్పడబోయే సంబంధం చాలా బలమైనదిగా దీర్ఘకాలిక సంబంధంగా ఉంటుంది. ఇక శని మెరుగులను కాకుండా బంధం యొక్క స్థిరత్వాన్ని, లోతును పరీక్షిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ జాప్యాన్ని చూసి నిరాశ చెందవద్దు. సంవత్సరంలో మీకు కొన్ని నెలలు మాత్రమే వివాహానికి అనుకూలంగా
ఉన్నాయి. ముఖ్యంగా ఏప్రిల్, మే, జూన్ మాసాలు మీకు చాలా కీలకమైన నెలలు. సమయంలో గ్రహస్థానాలు అనుకూలించి బంధాలలో స్థిరత్వం, స్పష్టత లభిస్తాయి. వివాహంలో ప్రతిపాదనలు రావడం, నిశ్చితార్థాలు జరగడం వంటివి ఈ సమయంలో జరగవచ్చు. మీరు గుర్తుంచుకోవాల్సిన సమయం ఏమిటి అంటే గనుక ఇక్కడ కొన్ని ముఖ్యమైనటువంటి సూచనలు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ అనుకూల సమయంలో గనుక మీరు ఈ వివాహం మీకు నిశ్చయమవుతే ముహూర్తాన్ని ఎక్కువ కాలం వాయిదా వేసుకోకుండా ఉండటమే మంచిది. ఆలస్యం చేసే కొద్దీ మళ్ళీ శని ప్రభావం వలన ఇక్కడ సమస్యలు అనేవి తలెత్తవచ్చు. కాబట్టి కన్యరాశి వారు ఓపికతో ఉంటూ ఏప్రిల్ నుంచి జూన్ మధ్య కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సవాళ్ళన్నీ కూడా అధిగమించి మీ వివాహ బంధంలోకి మీరు అడుగు పెట్టగలరు. చూశారు కదండి, ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి.